హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెజిటేరియన్ ఫుడ్ కూడా స్టైలిష్గా, కంఫర్ట్ ఫుడ్ కూడా క్లాసీగా అనిపించాలంటే ఈ కర్రీ ట్రై చేయాల్సిందే. ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ శనగల్ని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకుని కొంచెం సాల్ట్ వేసి కుక్కర్లో బాయిల్ చేసుకోండి. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి ఇలా పీసెస్ చేసుకొని రెడీ పెట్టుకుందాం. ఒక 3 టమాటాలు తీసుకొని ముచ్చిక దగ్గర తీసేసి పైన సన్నగా ఘాట్లు పెట్టి వేడి నీళ్ళు కాసి దానిలో ఒక 10 నిమిషాలు ఉంచినట్టయితే పైన తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఆ తొక్క తీసేసిన తర్వాత పూర్తిగా ఆరనిచ్చి వీటిని మిక్సీలోకి వేసుకుందాం. పూర్తిగా ఆరాయి వీటిని మిక్సీలో పేస్ట్ లాగా చేసుకుని రెడీ పెట్టుకుందాం. కొంచెం కొబ్బరి కూడా తీసుకుని దాన్ని మిక్సీలో పాలు తీసుకుని రెడీ చేసుకుందాం. సో ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, శనగలు, కొబ్బరి పాలు, ఇంకా టమాటో ప్యూరీ అన్నీ కూడా రెడీ. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి కొంచెం సేపు ఫ్రై అవనిద్దాం. ఆనియన్ కాసేపు ఫ్రై అయిన తర్వాత దానిలోకి అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా కొంచెం సేపు వేపుకుందాం. ఇప్పుడు స్వీట్ పొటాటో తీసుకుందాం. ఇందాక నుంచి ఎందుకు కట్ చేయలేదంటే బ్లాక్ అవుతాయి కదా అవి, అందుకని. ఇవి పీల్ చేసుకుని శుభ్రంగా ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం. ఆనియన్ బ్రౌన్ అయింది, సో దానిలోకి స్వీట్ పొటాటో వేసేయండి. కాస్త సాల్ట్ వేసి ఒక్కసారి తిప్పి మూత పెట్టి స్వీట్ పొటాటోని మగ్గనిద్దాం. స్వీట్ పొటాటో తొందరగానే ఉడికిపోతుంది. కాసేపు మూత పెట్టి మగ్గనిస్తే సరి. స్వీట్ పొటాటో మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించి పెట్టుకున్న చనాని వాటర్తో సహా వేసేయండి. ఇవి రెండు కూడా మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టి ఇంకాసేపు మగ్గనిద్దాం. వాటర్ కూడా వెళ్ళిపోయింది, రెండు కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీనిలో మనం రెడీ పెట్టుకున్న టమాటో ప్యూరీ వేద్దాం. ఈ 3 కూడా మంచిగా ఒకసారి కలిపేసి మళ్ళీ కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి దానిలో కాస్త పసుపు, కారం, కాశ్మీరీ మిర్చి, మిరియాల పొడి, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, ఇంకా సబ్జీ మసాలా అన్నీ కలిపి మసాలాలన్నీ కూడా 1 నిమిషం పాటు వేగనిద్దాం. ఇవన్నీ కూడా మాడిపోకుండా అన్నీ కూడా చక్కగా మిక్స్ అవ్వటం కోసం కాస్త వాటర్ పోద్దాం. కొంచెం చాలు. మసాలాలన్నీ కూడా వెజిటబుల్లో అన్నీ కలిసేటట్టు 1 నిమిషం పాటు మూత పెట్టుకొని దాని తర్వాత దీనిలో మనం కోకోనట్ నుంచి మిల్క్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ మిల్క్ వేసేయండి. దాని తర్వాత పైన నాకు చక్కగా లేత పాలకూర ఉంది. ఆ పాలకూరని కట్ చేసి తెచ్చుకున్నాను. అవి స్టెమ్స్ ఏమీ లేవు, 1-2 ఉన్నా తీసేసేయండి. ఓన్లీ ఆకును తీసుకుని దాన్ని ఆకు కూడా రఫ్గా పెద్ద పెద్దగానే ఉంచండి, చిన్న పీసెస్ చేయకుండా. చిన్న లేతాకైతే ఆకుపరనే ఉంచేయచ్చు. ఈ పాలకూర మొత్తాన్ని మనం కర్రీలో వేసేసుకుందాం. పాలకూర కూడా లేతది, సో ఎక్కువసేపు పట్టదు మగ్గటానికి. 1 నిమిషం పాటు కలిపేసి 1 నిమిషం పాటు మూత పెడితే చాలు, మగ్గిపోతుంది. 1 మినిట్ తర్వాత ఓపెన్ చేస్తే పాలకూర కూడా పూర్తిగా మగ్గిపోయి ఉంది. ఈ కర్రీ స్వీట్ పొటాటో, ప్రోటీన్తో నిండిన శనగలు, పాలక్, కోకోనట్ మిల్క్, ఇంకా టమాటో బేస్తో, ఫుల్ మసాలాల టేస్ట్తో మొత్తానికి పోషకాలతో నిండిన వంటకం.
అల్లం వెల్లుల్లి, పసుపు, మిరియాలు, జీలకర్ర పౌడర్ ఈ కూరకి ప్రత్యేకమైన వాసన మరియు రుచిని ఇస్తాయి. ఇది ఆరోగ్యకరమైన వెజిటేరియన్ ఫ్రెండ్లీ వంటకం. ఈ కర్రీని వేడి అన్నం లేదా నాన్తో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. స్పైసీ మసాలా టచ్తో క్రీమీగా కర్రీ చాలా చాలా బాగుంది. ఒక స్పూన్ తర్వాత ఇంకొకటి తింటూనే ఉంటాం. కొంచెం ముందు ప్రిపరేషన్ ఉన్నప్పటికీ ఈ కర్రీ వర్త్ ట్రైయింగ్. చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషల్గా టేస్టీగా తినాలి అనుకున్నప్పుడు తప్పదు కదా. వెజ్ కావాలి కానీ బోరింగ్ కాకూడదు అనుకునే వాళ్ళకి ఈ కర్రీ చాలా చాలా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫైబర్, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్తో ఈ కర్రీ హోల్సమ్ కర్రీ. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.